హాయ్ అండి. చికెన్ ఫ్రైని ఎప్పుడూ చేసేలా పొడి పొడిగా కాకుండా అన్నం, పులావ్, బిర్యానీలోకి కలుపుకోవడానికి వీలుగా కొంచెం గ్రేవీగా మరింత రుచిగా అస్సలు నీళ్లు వాడకుండా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ ఫ్రై కోసమని స్టవ్ పైన ప్యాన్లో 10 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోవాలి. తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, 6, 7 యాలకులు, 3 వరకు అనాస పువ్వు రేకులు, కొద్దిగా జాపత్రి, 4, 5 లవంగాలు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఈ మసాలా అంతా చక్కగా వేగిన తర్వాత వీటి మొత్తాన్ని పక్కకు జరిపి మధ్యలో 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసి ఈ కొబ్బరి పొడిని కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 స్పూన్ల వరకు కసూరి మేతిని కూడా వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందండి. ఇంత ఘాటు ఎక్కువ తినలేని వాళ్ళు ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ నుండి కొంచెం కొంచెంగా తగ్గించి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన ఈ మసాలాని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కూరకి సరిపడినంత నూనె వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత దీనిలో నీట్గా క్లీన్ చేసి పెట్టిన కిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాలు నూనెలో వేగేసరికి చికెన్ కొంచెం తెల్లగా అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో చికెన్ పైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఉడకనివ్వాలి. చికెను అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చికెన్ 10 నిమిషాలు ఉడికేసరికి దీనిలో నుంచి ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు చికెన్ని కలుపుతూ వేయించిన తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు వేయించేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకోండి. మసాలా అంతా కూరలో కలిసేలా చక్కగా కలిపిన తర్వాత మీకు నచ్చితే ఇదే స్టేజ్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయడం లేదు. మసాలా వేసిన తర్వాత కూర పైన మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. మసాలా ఉన్న పచ్చిదనం అంతా పోయి కూరలో కలిసి బాగా ఉడకడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇది ఇలా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇంకొంచెం గ్రేవీగా ఉండాలనుకునే వాళ్ళు ఫ్రైలా కాకుండా ఇదే స్టేజ్లో నీళ్లు పోసి ఉడికించుకున్నారంటే కూరలాగా తయారవుతుంది. చూసారు కదా, చాలా స్పైసీగా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై రెసిపీని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.